చిక్కుడుకాయ పచ్చికారం కూర టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిరం చిక్కుడుకాయ కర్రీ కలుపుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రైస్ తక్కువ కర్రీ ఎక్కువ కలుపుకొని తినాలి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అసలు చిక్కుడుకాయ అంటే కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా అండి. పిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు కదా. నేను ఒక్కసారి చిక్కుడుకాయలను పచ్చికారం వేసి వండుతానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకు కూడా మోస్ట్ ఫేవరెట్ చిక్కుడుకాయలను పచ్చికారము. మా ఇంట్లో ఎండుకారం వేస్తే చిక్కుడుకాయ కూరలు అస్సలు ఇష్టపడరు. ఈ పచ్చికారం వేసి చిక్కుడుకాయ కర్రీ టమాటా వేసి వండితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది చిక్కుడుకాయలో ఎండుకారం వేస్తే ఎర్రగా ఉందని ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇలా పచ్చికారం వేసి చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి సపోర్ట్ ఇస్తుండ్రు. ఎప్పుడు మీ సపోర్ట్ అయితే ఇలానే ఉండాలి. ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయ పచ్చికారం అయితే రెసిపీ చూపిస్తాను, ఒక్కసారి అయితే చూడండి. ఈరోజు అయితే ఇందులోకి అయితే టమాటా వేయను, జస్ట్ పచ్చికారమును చిక్కుడుకాయ వేసి అయితే వండుతాను. ఇప్పుడు మనకు చిక్కుడుకాయ అన్సీజన్ కదా అండి, కొంచెం పురుగులు ఎక్కువ ఉంటాయి, చూసి చుంచుకోవాలి. ఎందుకంటే పురుగు ఒక్కటి ఉన్నా కానేసి అందులో పడ్డది అని అంటే మనం అస్సలు తినలేము కదా. సీజన్లో అయితే పురుగు అస్సలు ఉండదు. ఇప్పుడైతే అన్సీజన్ కాబట్టి పురుగు అయితే చాలా ఉంటుంది. అందుకోసమే చూసి కట్ చేసుకోండి. నేనైతే మొత్తము కొంచెం గింజలు ఎక్కువ వెళ్ళినాయండి, మంచిగా వెళ్ళింది చిక్కుడుకాయ. మంచిగా నేను వేడి వాటర్లోనైతే చిక్కుడుకాయ అయితే ఉడకబెడుతున్నాను. నార్మల్గానైతే సీజన్లో అయితే తక్కువ ఉడకబెడతాను, డైరెక్ట్ వేసేస్తాను. ఇక చిక్కుడుకాయ ఉడికే అంతలోనైతే నేను పచ్చిమిరం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఎక్కువ పచ్చిమిరం కావాలంటే నేను మిక్సీలో వేసుకుంటాను, అప్పటికప్పుడే కాబట్టి నేను చిన్న రోలు ఉంది, ఆ రోట్లో అయితే ఒక 5-6 పచ్చిమిర్చి కొంచెం స్పైసీ తక్కువ ఉన్నాయి, అందుకోసం కొంచెం ఎక్కువ వేసుకొని అయితే అందులోనే ఉప్పు వేసుకొని అయితే కచ్చా పచ్చగానైతే దంచేసుకున్నానండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కూడా చేసుకోవద్దు. అది ఏంటి అంటే కొంచెం ఫ్రై అయినాక తింటూ ఉంటే పంటికి తాకితే చాలా బాగుంటుంది. మొత్తం పేస్ట్ లాగా చేసేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇలా కచ్చా పచ్చగా దంచేసుకుంటే సరిపోతుంది. మనం ఇది దంచుకునే లోపు అయితే మనకైతే ఆల్మోస్ట్ చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. గింజ అనేది ముట్టుకుంటే కొంచెం స్మాష్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది. చిక్కుడుకాయ అయితే మొత్తం ఒక వేరే గిన్నెలోకి అయితే వడేసుకున్నాను. తర్వాతనైతే కడాయి పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా సమ్మర్ కదా, ఉడుకుతుంది, అందుకోసమే కడాయి పెట్టేసుకొని అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. కొన్ని కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకోసం నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను. ఈ ఆయిల్ వేడైనాక మనం ఎప్పుడు వేసుకునే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు అలా వేసేసుకొని సన్నం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుని, ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిపోయాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అసలు ఇందులో ఎలాంటి మసాలాలు కానీ ఎలాంటి అసలు అవసరమే లేదండి, సింపుల్ ప్రాసెస్. ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకొని తర్వాత మనము కచ్చపచ్చ దంచి పెట్టేసుకున్న పచ్చిమిరం వేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే పచ్చిమిరమును చిక్కుడుకాయ ఈ తాలింపు అనేది మొత్తము కలిసేలాగానే అయితే కలుపుకోండి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని అయితే కలుపుకోండి, లేదు అంటే కొంచెం అడగంటిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి మనకి కర్రీ అయితే. ఎందుకంటే చిక్కుడుకాయ ముందే ఉడకబెట్టేసుకుంటాం కదా, అందుకు లైట్గా షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో. కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారా ఆ కచ్చపచ్చ దంచుకున్న పచ్చిమిరం అనేది పైన కనిపిస్తుంది. మనకు ఫ్రై అయిన కొద్దీ పచ్చిమిరం కూడా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టేసుకొని మంచిగా సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా అయింది అని అనుకోకండి, ఈ కర్రీకి ఆయిల్ ఇలా ఉంటేనే బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. చిక్కుడుకాయ పచ్చిమిరం కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి. ఈ వీడియో మొత్తం ఇప్పుడు వెంటనే నేను మీకైతే అప్లోడ్ చేసేస్తాను. ఒకసారి ఎలా వచ్చిందో నా స్టైల్లో ట్రై చేయండి. అసలు ఏం అవసరం లేదు, సింపుల్ అంటే సింపుల్గా. ఇప్పుడు సీజన్ కాదు కానీ చిక్కుడుకాయ సీజన్లో వచ్చినప్పుడు ఇలా వండుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా మనకు దొరుకుతుంది మార్కెట్లో, కానీ ఇప్పటి టేస్ట్ కన్నా మనకు వచ్చే సీజన్లో ఆ టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి చిక్కుడుకాయ పచ్చిమిరం కర్రీ అయితే ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు కర్రీ అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. పక్కా అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా ఉందో, చూడడానికి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను.